పాలు, జీడిపప్పు, పంచదార, బెల్లం, సగ్గుబియ్యం, నెయ్యి, చెర్రీస్. మొక్కజొన్నల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నారు కదా. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మా ఊరు వంటలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. మా ఊరు వంట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భాను గారు, మరి మొక్కజొన్నల పాయసం ఎలా తయారు చేసుకోవాలో మాకు కూడా చూపిస్తారా? మొక్కజొన్న పొత్తులు ఉంటాయండి, ఇవి లేత తీసుకుని ఇవి గింజలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. సో లేత కండలు తీసుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు బాణలు పెట్టి దీంట్లో కొంచెం ముందు ఆ విత్తుల్ని మనం ఉడికించుకోవాలా? వాటర్తో ఉడికించుకుంటాను, పాలతో ఉడికించాను. పాలతోనా? ఓకే. మొక్కజొన్న గింజలు, సగ్గుబియ్యం. మరి 3 కండలు విత్తులు కదండి ఇవి. మరి సగ్గుబియ్యం ఎంత పడుతుంది? 1 కప్పు పడుతుంది. 3 కప్పులు మొక్కజొన్న పొత్తు అయితే 1 కప్పు సగ్గుబియ్యం వేసి దీంట్లో కొంచెం పాలు పోసి. ఎన్ని పాలు పడతాయండి మనకి? 1/2 లీటర్ పాలు. 1/2 లీటర్ పాలు దీంట్లో పెట్టి. ఓకే. ఎన్ని విజిల్స్ వరకు? 3 విజిల్స్ రాలి. సో 3 విజిల్స్ కి మనం బాగా మెత్తగా అవుతుందా అంటే బాగా మెత్తగా ఉడకాలి? ఓకే. ఇప్పుడు ఉడికిపోయిందండి. సో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, మామూలుగా విడిగా అయినా చేసుకోవచ్చు, కాకపోతే తొందరగా అయిపోతుంది. ఉడికిపోయిందండి. తీసుకుని ఇందులో నీళ్ళు, ఆ నీళ్ళు తీసుకుని మళ్ళీ ఇది అందులో పోసుకుని ఉడకపెట్టుకోవాలి. ఉడుతుండగా మిల్క్ మేడ్ తెలుసు కదండి, మిల్క్ మేడ్ ఇవ్వాలి. ఎంత పడుతుందండి మనకి? 1 డబ్బా పట్టేస్తుందండి. ఇది పాయసం తయారు చేసినప్పుడు ఎవరికి టేస్ట్ చూపించారండి? మా హస్బెండ్కి అండి. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చాలా బాగుందండి. సార్ దగ్గర పడ్డాక ఈ లోపల పక్కన బాండి పెట్టి కొంచెం నెయ్యి తీసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా ఉడుకుతుండగా పంచదార కూడా వేసి ఇచ్చింది. సో మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత పంచదార. ఆల్రెడీ మిల్క్ మేడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి, ఇది ఎంత పడుతుంది పంచదార మనకి? కొంచెం తగినంత వేసి ఒకసారి కలిపేసి లోపల అది కలిపి జీడిపప్పు ఎర్రగా వచ్చేదాకా జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే. సో ఇదే నెయ్యి కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే ఈ నెయ్యి కూడా అందులో వేసుకోవచ్చు. బెల్లం కొంచెం వేయాలండి. ఓకే. బెల్లం ఎందుకు వేస్తున్నారండి? మిల్క్ మేడ్ వేశారు, షుగర్ వేశారు, అంటే టేస్ట్ బెల్లంతోనే ఇష్టపడతారు బాగా. ఓకే. సో బెల్లంది కొంచెం వేరే టేస్ట్గా ఉండి బాగుంటుంది. ఏ స్వీట్ కన్నా సరే కొంచెం బెల్లం కొంచెం పంచదార యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరే. టేస్ట్ వేరే. ఒకసారి కలుపుకొని అప్పుడు జీడిపప్పు మొత్తం దీంట్లో వేసి నీతో శుద్ధ వేసి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు పైన చెప్పేసి గుమగుమలాడే మొక్కజొన్న పాయసం రెడీ. ఓకే అండి. చూసారు కదండి, భానుగారు తయారు చేసి చూపించిన మొక్కజొన్నల పాయసం. మరి ఈ పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి. మొక్కజొన్నల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మొక్కజొన్నల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న కండలు, మిల్క్ మేడ్,
పాలు, జీడిపప్పు, పంచదార, బెల్లం, నెయ్యి, సగ్గుబియ్యం. గార్నిష్ కోసం చెర్రీస్. మొక్కజొన్నల పాయసం తయారు చేసే విధానం: ముందుగా 3 మొక్కజొన్న కండెల గింజలు తీసేసుకొని దీంట్లో కొద్దిగా సగ్గుబియ్యం, 1/2 లీటర్ పాలు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసి మిల్క్ మేడ్, పంచదార యాడ్ చేసి చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొంచెం బెల్లం, నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేసి ఒక బౌల్లోకి తీసుకొని చెర్రీస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్నల పాయసం రెడీ. మా బాను చేసిన వంట ఎలా ఉందండి? చాలా బాగుందండి. సూపర్ అండి, చాలా బాగున్నాయి. 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది. రాంబాబు గారు, మీరు బాగా భోజన ప్రియులు. ఇదివరకు అయితే ఏదో తినేవాడిని కానండి, ఇప్పుడు భోజన ప్రియుడిని అయిపోయానండి. సో మేము కూడా టేస్ట్ చేసాం కదండి, చాలా బాగా చేస్తున్నారు భాను గారు. భాను గారు, ఈరోజు మా ఊరు వంటలో పెరుగు బియ్యం దోశ, అలాగే నేల ములక్కాయ పచ్చడి, మొక్కజొన్నల పాయసం, ఈ వంటకాన్ని మాకు చూపించినందుకు కాకినాడ చందన బ్రదర్స్ వారి తరఫు నుంచి మీకు గిఫ్ట్ అండి. చూసారు కదండి, భానుగారు తయారు చేసి చూపించిన పెరుగు బియ్యం దోశ, నేల ములక్కాయ పచ్చడి, ఈ వంటకాన్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి. మీలో ఎవరైనా మీ ఊరు సరికొత్త వంటకాల్ని మాకు చూపించాలనుకుంటే వెంటనే మీరు చేయాల్సిందల్లా మీరు తయారు చేయబోయే వంటకం పేరు, తయారు చేసే విధానం, అలాగే మీ ఫోటోని కూడా జడ్జ్ చేసి మా అడ్రస్కి పంపించండి. మా చిరునామా మా ఊరి వంట, కేర్ ఆఫ్ మా టీవీ, మా ఛాంబర్స్, బిహైండ్ టోపాస్ బిల్డింగ్, పంజగుట్ట, హైదరాబాద్ 5,82,000. SMS చేయదలిచిన వారు MOV స్పేస్ మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్, మీరు తయారు చేయబోయే వంటకం పేరు టైప్ చేసి 57337కి SMS చేయండి. మరెన్నో నోరూరించే వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఊరి వంట. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. యాంకర్ డ్రెస్ కర్టసీ కళా మందిర్, హైదరాబాద్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్, కాకినాడ. ఆహా మా ఊరి వంట చూస్తేనే కన్నుల పంట, ఓహో మా ఊరి వంట చేస్తే చేయి తిరిగేనంట. తెలుగింటి సంప్రదాయం తెలిపేటి బామల వంట, పొరిగింటి పుల్లగూర చేసేటి బామల వంట. ఊరూరా వచ్చేనంట నోరూరించేటి వంట, ఊరంతా మెచ్చేనంట ఊరేగే ఘుమఘుమలంట. తింటే మా ఊరి వంట రుచిలో బ్రహ్మాండమంట, అంటే మా ఊరి వంట లోకమంతా మెచ్చేనంట. సహసమర్పణ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్, అమీర్పేట్, కూకట్పల్లి మరియు CMR షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్. మా టీవీ, మనందరి టీవీ.